హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో లో బీపీ రాకుండా అంటే హైపర్ టెన్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాల గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా లో బీపీకి చాలా మందిలో కారణం ఫ్లూయిడ్స్ తక్కువ తీసుకోవడం లేదా డిహైడ్రేషన్. సో టేక్ మోర్ ఫ్లూయిడ్స్ లైక్ జ్యూసెస్, షర్బత్, కోకోనట్ వాటర్, గ్రీన్ టీ లాంటి వాటర్ ఇంటేక్ జనరల్లీ 8 to 10 గ్లాసెస్ లేదా 2 to 3 లీటర్స్ పర్ డే తీసుకుంటే సరిపోతుంది అనుకుంటాము. కానీ వెదర్ కండిషన్స్ బట్టి టెంపరేచర్స్ ఉండి ఎండలు ఎక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువ వాటర్ బాడీకి సరిపోయినంత తప్పక తీసుకోవాలి. వాటర్ తాగేటప్పుడు హరీబరీలో కాకుండా కూర్చొని సిప్ బై సిప్ స్లోగా తాగాలి. సెకండ్ వన్, తులసి లీవ్స్. ప్రతిరోజు 4 లేదా 5 తులసి ఆకుల్ని ఏ ఫామ్ లో అయినా కంపల్సరీ తీసుకోవాలి. తులసిలో ఈజినోల్ అనే కాంపౌండ్ ఉంది. ఇది ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది బీపీని రెగ్యులేట్ చేయడంలో ఎంతో హెల్ప్ అవుతుంది. థర్డ్ వన్, ఇంక్రీజ్ ఫోలేట్ ఇంటేక్. వీక్నెస్, ఫెటిగ్, డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్, ఇరిటబిలిటీ ఇవన్నీ ఎనీమియా లక్షణాలు. బ్లడ్ ప్రాపర్ గా తయారవ్వాలంటే ఫోలేట్ చాలా అవసరం. ఎవ్రీడే డైట్ లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆరెంజెస్, లెమన్స్, సిట్రస్ ఫ్రూట్స్, టొమాటోస్, స్ప్రౌట్స్, మెలన్స్, బనానా లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. బీపీ లో అవ్వడానికి ఎనీమియా అంటే రక్తలేమి కూడా ఒక కారణం. కాబట్టి బ్లడ్ కౌంట్ పెరిగితేనే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అయ్యి అన్ని బాడీ పార్ట్స్ కి ఆక్సిజన్ సరిగా అందుతుంది. ఎనర్జెటిక్ గా ఉండగలం. బ్లడ్ కౌంట్ ఫాస్ట్ గా పెరగడానికి వీట్ గ్రాస్, బీట్రూట్ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తాయి. ఫోర్త్ వన్, ఇంక్రీజ్ సాల్ట్ ఇంటేక్. బ్లడ్ లో సోడియం లెవెల్స్ తగ్గితే కూడా లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ తీసుకుంటున్న దానికంటే లో బీపీ ఉన్న వాళ్ళు కొంచెం సాల్ట్ ఎక్కువ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే ఇవన్నీ హెల్దీ ఆల్టర్నేటివ్స్ లైక్ సీ సాల్ట్ కానీ హిమాలయన్ పింక్ సాల్ట్ అలాంటివి యూస్ చేయండి. ఫిఫ్త్ వన్, స్కిప్ లాంగ్ హాట్ షవర్. బాతింగ్కి వెళ్ళినప్పుడు హాట్ వాటర్ తో లాంగ్ డ్యూరేషన్ చేయడం వల్ల డిజీగా అయిపోతుంది. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. సడన్ గా డిజీగా అయిపోతే కొలాప్స్ అయ్యి ఇంజ్యూర్ అవుతుంది. కాబట్టి సేఫ్టీగా బాతింగ్ టూల్ వాడడం మంచిది. సిక్స్త్ వన్, లిమిట్ ఆల్కహాల్ ఇంటేక్. ఇక్కడ లిమిట్ అని చెప్పడం కంటే అవాయిడ్ ఆల్కహాల్ అని చెప్పడం బెటర్. ఆల్కహాల్ తీసుకోవడం మానేయడం వల్ల ఒక లో బీపీనే కాదు ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. We all know that alcohol injurious to health, right? Seventh one is don't sit up and stand up abruptly. జనరల్ గా లో బీపీ ఉన్న వాళ్ళు పడుకున్న ప్లేస్ నుంచి సడన్ గా లేచి కూర్చోవడం లేదా కూర్చున్న ప్లేస్ నుంచి సడన్ గా లేచి నిలబడడం లాంటివి చేయకూడదు. ఇలాంటి సడన్ షిఫ్ట్స్ ని బాడీ అంత ఈజీగా మేనేజ్ చేయలేదు. దానివల్ల మైకంలా వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది. పడుకున్నప్పుడు లేవాలి అంటే మెల్లిగా ఒక సైడ్ కి తిరిగి హెడ్ సపోర్ట్ తీసుకొని కూర్చొని ఒక 10 seconds ఆగిన తర్వాత లేచి నిలబడాలి. అలాగే కూర్చున్నప్పుడు లేచి నిలబడాలన్నా మెల్లిగా మాత్రమే లేవాలి. ఇది చెప్పుకోవడానికి చాలా చిన్న విషయంగా ఉన్నప్పటికీ ఇవి చాలా పెద్ద ప్రమాదాలను తప్పిస్తుంది. పెద్దవారిలో కనిపించే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ కి ఇది బెస్ట్ టిప్ అని చెప్పాలి. ఎయిత్ వన్, స్పెండ్ టైమ్ ఇన్ నేచర్. మనసులో ఉన్న స్ట్రెస్, బాడీలో ఉన్న ప్రెషర్ బ్యాలెన్స్ గా మెయింటైన్ అవ్వాలంటే అవుట్డోర్ ఎక్స్పోజర్ కూడా ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ లైక్ హాఫ్ అన్ అవర్ గానీ 1 hour గానీ తప్పకుండా చేయాలి. అది ఏం చేస్తారో అనేది పూర్తిగా మీ ఇష్టం. వీలుంటే చాలా వరకు బయటకు వెళ్ళి వాకింగ్ లాంటివి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే మంచిది. మనలా వాకింగ్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, పరిచయాలు పెరుగుతాయి. డిఫరెంట్ పీపుల్ మీట్ అవుతున్నప్పుడు లైఫ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళడం కుదరని పక్షంలో యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ లాంటివి కూడా ఇంట్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ప్రాక్టీస్ చేయాలి. లైఫ్ ఎంత బిజీగా ఉన్నా 24 hours లో హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు తప్పక కేటాయించుకోవాలి. నైన్త్ వన్, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఎగ్జాక్ట్లీ మనం యాక్టివ్ గా ఉండము అని కాదు. మనకున్న టైం ని ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవడం, మైండ్ యాక్టివ్ గా ఉంచుకోవడం, ప్రతిరోజు సంథింగ్ న్యూ ఏదైనా నేర్చుకోవడం, ఇష్టమైన మ్యూజిక్ వినడం లేదా పాడ్కాస్ట్ వినడం, బుక్స్ చదవడం లేదా గార్డెనింగ్ చేయడం, ఏదైనా మీ హాబీ గానీ మీకు నచ్చిన పని కానీ ఏదైనా మైండ్ని ఎంగేజ్గా ఉంచుకోవడం ముఖ్యం. 9 points లో కూడా తప్పకుండా చేయవలసినవి 4 points. మొదటిది, రోజుకి కనీసం 30 నిమిషాలైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సెకండ్లీ, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, ఈట్ స్మాల్ క్వాంటిటీస్. ఒకేసారి 3 larger meals కాకుండా తక్కువ పోర్షన్స్ ఎక్కువ సార్లు తీసుకోవాలి. థర్డ్ది, రోజుకి 7 నుంచి 8 గంటలు స్లీప్ ఉండాలి. ఫోర్త్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఓవర్ థింకింగ్ ని, స్ట్రెస్ ని తగ్గించుకోవాలి. ఏదేమైనా లైఫ్ లో హెల్దీగా ఉంటే హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, పండుగలకి పబ్బాలకి స్త్రీలు ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ ఉపవాసాలను అవాయిడ్ చేయడం మంచిది. ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతే లో బీపీ రాదు. ఒకవేళ బీపీ లో అయినా ఇవన్నీ ఫాలో అవుతే త్వరగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ లో బీపీ లో అయితే ఎప్పుడైతే కళ్ళు తిరిగి మైకంలో వచ్చి పడిపోయాలనిపిస్తుంది మీరు ఉన్న ప్లేస్ లోనే కూర్చోవడం, పడుకోవడం చేయాలి. ఫ్రెష్ ఎయిర్ తీసుకొని 2-3 నిమిషాలు కూర్చొని ఒక గ్లాస్ వాటర్ తాగాలి. ఇంకా వీలైతే ఏదైనా సాల్టీగా ఉన్నది తినడం లేదా లెమన్ వాటర్ విత్ సాల్ట్, బటర్ మిల్క్ విత్ సాల్ట్ లాంటి
తీసుకోవాలి. హైపోటెన్షన్ ఉన్న వాళ్ళు చాలా మంది కాఫీ ఒక మంచి బెవరేజ్, రోజుకి 1 or 2 cups ఓకే గానీ మరీ ఎక్కువ తీసుకో. ఇంకా లో బీపీ వచ్చింది అని తెలియగానే దానికి కారణం తప్పకుండా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దువాళ్ళలో వచ్చే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉంది అంటే దానికోసం పడుకున్నప్పుడు సడన్ గా లేవకుండా, కూర్చున్నప్పుడు సడన్ గా లేవకుండా మెల్లగా యాక్టివిటీస్ ని చేసుకోవాలి. లేదా ఏమైనా హెల్త్ ఇష్యూస్, వాటర్ లాస్ అవడం లేదా ఎలక్ట్రోలైట్ లాస్ అలాంటివి ఉంటే సెలైన్ ఎక్కించుకోవడం, టూ మచ్ బ్లడ్ లాస్ ఏమైనా అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఇలాంటి సొల్యూషన్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి అంటే కరెక్ట్ కారణం తెలియాలి కదా. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతే తప్పకుండా లో బీపీ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా చక్కగా కంట్రోల్ అవుతుంది. హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే ఫోర్మోస్ట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ రొటీన్ అనేది హెల్దీగా యాక్టివ్ గా ఉండాలి. ఏదేమైనా లో బీపీ అనేది సర్జరీకి వెళ్ళే అంత పెద్ద విషయం కాదు, ఏమీ కాదని కొట్టిపడేసేంత చిన్న విషయము కాదు. బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ 50/35 కంటే తక్కువ ఉంటే కోమా, ఒక్కోసారి డెత్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి నోటీస్ చేసుకున్నప్పుడు వీలైతే రెగ్యులర్ గా బీపీ చెకప్ చేసుకోవాలి. లక్షణాలు మరీ సివియర్ గా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని కంట్రోల్ చేసుకోవడం, వీలైతే మెడిసిన్ వాడడం, లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవడం, ఏదో ఒకటి కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. తెలివైన వాళ్ళ ఫార్ములా ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్